హిపో క్యాంపస్ స్కూల్ అంటండి. ఏదో విద్యా వ్యవస్థలు, విద్యా చట్టాలు, తర్వాత ఈ మానవ హక్కుల సంఘాలు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి చెప్తున్నా ఈ వార్త నేను ఇవాళ. పర్టిక్యులర్‌గా వాళ్ళకే చెప్తున్నా. ఫీజులు కట్టకపోతే పరీక్ష రాయనీయం. 50 మంది విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టిన వైనం. హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ఆగ్రహం. ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటే బాధ్యులెవరు? దమ్ముంటే సవాల్ చేస్తున్నా, ఎవరైతే ఆ నందిగామ డీఈఓ ఉంటారో, ఎవరైతే కలెక్టర్ ఉంటారో, ఈ స్కూల్ లైసెన్స్ రద్దు చేసే దమ్ము మీకుందా? ఏ చట్టం చెప్తుంది? ఏ రాజ్యాంగం చెప్తుంది? ఏ స్కూల్లో ఇలాంటి నిబంధనలు అమలు చేయమని చెప్తుంది? ఫీజు కట్టకపోతే పిల్లల్ని ఇలా బయట కూర్చోబెట్టమని. ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం మనం? ఫీజు కట్టకపోతే పిల్లలంట బయట కూర్చోబెడతారా? ఏం స్కూల్ అండి అది? ఎవడాడు అక్కడ లెక్చరర్? ఎవడా టీచర్లు? ఎవడక్కడ ప్రిన్సిపాల్? ఎవడాడు? కడుపు అడదన్నా గడ్డి తింటున్నాడు ఆడు. ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని పిలిపించి మాడాలి. పిల్లల్ని బయట కూర్చోబెడతారా? బుద్ధుందా మీకు? అసలు మనుషులైనా గాడిదలా మీరు? ఇదేనా పిల్లలకు మీరు నేర్పేది విద్యా బుద్ధులు? పిల్లలకి చక్కగా పాఠాలు చెప్పాల్సిన మీరే ఇలాంటి ఎదవ పనులకు పాల్పడుతుంటే టీచర్లే మీరు? సిగ్గుందా మీకు అసలు కొంచెమైనా? ఏం స్కూలే ఇది? ఎవడా స్కూల్కి ప్రిన్సిపాల్? ఎవడాడు? హిప్పో క్యాంపస్ స్కూల్ ప్రిన్సిపాల్ అంటే ఎవడాడు చెప్పండి? బుద్ధుందా వాడికే ఉన్నా? అసలు ఇక్కడ ఫోన్ నెంబర్ సరిగ్గా కనపడట్లేదు అనుకుంటా. ఫోన్ నెంబర్ కనపడుతుంటే ఫోన్ చేసేవాళ్ళం వీళ్ళ మనవాడికి. విద్యార్థుల పాఠశాల ఫీజు కట్టలేదని కనీసం కనికరం లేకుండా పరీక్ష రాయాల్సిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఆరుబయట కూర్చోబెట్టిన హిప్పో క్యాంపస్ స్కూల్ యాజమాన్యం తీరు మండలంలో చర్చాంశంగా మారింది. నందిగాం మండలం రంగాపూర్ గ్రామంలోని హిప్పో క్యాంపస్ స్కూల్లో సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ఫీజు పూర్తిగా చెల్లించలేదని, తరగతి గదులు నిర్వహిస్తున్న పరీక్షలకు ఫీజు పూర్తిగా చెల్లించలేని సుమారుగా 50 మంది విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఉదయం నుంచి ఆరుబయట కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న పలువురు తల్లిదండ్రులు పాఠశాల చేరుకొని ఫీజు కట్టడంతో పలు విద్యార్థులను ఎగ్జామ్కి అనుమతించారు. మిగతా వారిని అలాగే ఆరుబయట కూర్చోబెట్టారు. మిగతా వారు పాఠశాలకు వెళ్ళి పరీక్షకు అనుమతించండి, ఫీజు కాస్త ఆలస్యంగా చెల్లిస్తామని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఖచ్చితంగా పాఠశాల మొత్తం ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్కి అనుమతిస్తామని స్పష్టం చేశారంట. పాఠశాలలో తోటి విద్యార్థుల ముందుగా ఫీజు చెల్లించి పరీక్ష రాస్తుంటే ఫీజు చెల్లించలేని విద్యార్థులు అవమానకరంగా ఆరుబయట కూర్చోబెడితే విద్యార్థుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏమన్నా చేసుకోరాని చేసుకుంటే ఎవడు రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు? ఎవడు రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు? ఈ మధ్య చూసాం, మొన్న ఒక అమ్మాయి ఇట్లానే ఫీజు కట్టలేదని టీచర్లు గట్టిగా అడిగినందుకు అమ్మాయి ఏం చేసుకుందో మనం చూసాం. రేపటి రోజున వాళ్ళు క్లాస్లో వాళ్ళ తోటి విద్యార్థులతో వాళ్ళు ఎలా కూర్చోగలుగుతారు? ఎరా నువ్వు ఫీజు కట్టలేదు అంట కదా, నిన్న బయట నుంచి పెట్టారంటే వాడు పక్కన ఫ్రెండ్ వాడిని వీడు మొహం చూపించుకోగలుగుతాడు క్లాస్లో? వీళ్ళు వివరణ కోరితే మీటింగ్ హాల్లో కూర్చోబెట్టామని చెప్పారంట. ఫీజు వివరాలు ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులు వివరించామని, వారి అంగీకారంతోనే పరీక్షకు అనుమతించలేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు చాలాసార్లు ఫీజు చెల్లించాలని చెప్పినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. విద్యార్థులు చెల్లించే ఫీజుపైనే పాఠశాల నిర్వహణ కొనసాగుతుంది. ఏది ఏమైనా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా, వారి మనోభావాలు దెబ్బతినకుండా పాఠశాల యాజమాన్యం ముందుకు సాగాలని పలువురు చెప్తున్నారు. పలువురు చెప్పడం కాదు, వీళ్ళు లైసెన్స్ రద్దు చేయాలి. ఫోన్ నెంబర్ దొరికించాను, చూద్దాం ఆగండి. హిప్పో క్యాంపస్ స్కూల్ నందిగామ అంట. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు ఫీజు కడితేనే కాలేజ్ నడిచిద్దా, స్కూల్ నడిచిద్ది, అట్లయితే నడవదంట. వై డూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లవ్ అవర్ స్కూల్? ఎవరు లవ్ చేస్తాడు మీది? రంగాపూర్ విలేజ్, జేపీ నగర్ రోడ్, నందిగామ. ఇదే అనుకుంటా. ఫోన్ చేద్దాం ఒకసారి. 9154029990. మనం ఒక పేరెంట్లా మాడదాం. స్విచ్డ్ ఆఫ్ అంట. ఇంకో నెంబర్ ఏదో ఉందిగా, 8971982713. 8971982713. రైట్. The person you're calling is 1142 స్టూడెంట్స్ ఉన్నారంట, 52 మంది టీచర్స్ ఉన్నారంట, 42 క్లాస్ రూమ్స్ ఉన్నాయంట వీళ్ళకి. అంతా బాగానే ఉందిగా, బలిసినట్టే ఉందిగా స్కూలు.
పిల్లలు ఫీజు కడితేనే స్కూల్ నడిచేంత పరిస్థితి ఏం కనపడలేదు ఇక్కడ మనకి. మాట్లాడదాం. పాపం చూడండి, పిల్లలు బయట కూర్చున్నారు ఫేసులకి అడ్డం పెట్టుకొని. పిల్లలకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలంటే. తోటి విద్యార్థుల ముందు ఎంత పరువు తక్కువగా ఉంటుంది అక్కడ వాళ్ళకి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మరి డిఈఓ చర్యలు తీసుకుంటారా, కలెక్టర్ చర్యలు తీసుకుంటారా తెలియదు, కానీ దీనిపైన అయితే చర్యలు తీసుకోవాలి. మనం మొదలం వెళ్ళి ఖచ్చితంగా ఫాలో అప్ చేద్దాం ఈ విషయం పైన. మిగతా వాళ్ళందరికీ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా, ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎవడైనా సరే ఫీజు కట్టకపోతే పేరెంట్స్ని పిలిచి మాట్లాడండి. పేరెంట్స్కి చెప్పండి, రేపటి నుంచి మీ పిల్లల్ని స్కూల్కి పంపొద్దు అని పేరెంట్స్తో మాట్లాడుకోండి మీకు అంత ఇబ్బందే ఉంటే. అంతేగాని పిల్లల్ని బయట కూర్చోబెడతాం, మిగతా వాళ్ళ ముందు పిల్లల్ని నుంచోబెడతాం, బయటికి పంపించేయటం, ఇట్లాంటి వేషాలు కనుక ఏ కాలేజ్ అయినా స్కూల్ అయినా వేసినట్టు తెలిస్తే మాత్రం తాట తీస్తా వచ్చి నేను. ఎవడైనా సరే తమాషాలా ఇవేమన్నా చిన్న చిన్న పిల్లలయ్యా వాళ్ళు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ ఇగో దెబ్బతింటుంది. రేపటి రోజున వాళ్ళు క్లాస్లో మిగతా పిల్లల ముందు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేరు. ఎంత అవమానకరంగా ఉంటుంది. అంత ఉంటే పేరెంట్స్ని పిలిచి మాట్లాడండి. అంత పిల్లలు ఫీజు కడితేనే స్కూల్ గడిచేంత పరిస్థితిలో ఏ స్కూలు లేదు. దేశంలోనే రాష్ట్రంలోనే అత్యంత లాభాల్లో ఉన్న బిజినెస్ ఏదన్నా ఉన్నాయా అంటే స్కూల్ బిజినెస్సే అది. నాటకాలు ఆడకండి, పిల్లలు ఫీజు కడితేనే మా స్కూల్ నడిచేంత పరిస్థితిలో మేము ఉన్నాం. నాటకాలు ఆడద్దు ఎవడు కూడా. అంతా బలిష్టంలో ఉన్నారు స్కూల్ నిర్వహించే వాళ్ళు అంతా కూడా. ఇంకోసారి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి వార్త రావాలి, దీనికి వెళ్దాం మనం, నందిగామ వెళ్దాం, ఇవాళ రేపట్లో వెళ్ళి ఒకసారి అడుగుదాం, మనమే వెళ్దాం డైరెక్ట్గా. ఎక్కడన్నా రావాలి ఈసారి, ఎవరన్నా ఫీజు కట్టలేదని నుంచోబెట్టినట్టు తెలియాలి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వమే కాదు మేమే వస్తాం అక్కడికి. మరోసారి మీ స్కూల్ అలా జరగకుండా, మీ స్కూల్ మూసేవరకు ఆడే కూర్చుంటాం మేము, మీ స్కూల్ లైసెన్స్ రద్దు చేసేవరకు ఆడే కూర్చుంటాం మేము. వార్నింగ్ ఇస్తున్నాం, ఎవడైనా సరే ఫీజు కట్టలేదని పిల్లల్ని బయట నుంచో పెడతాం, క్లాస్లో నుంచో పెడతాం, లాంటివి చేశారో తాట తీస్తా ఒక్కొక్కటి ఎవడైనా సరే వాడు.